సరే బాగానే ఉన్నానంటావా? అప్పుడే రెడీ అంటారా బాబు? కాసేపు ఆగండిరా. అసలుకే నేను టీవీలో సరిగ్గా కనిపించట్లేదు, మా ఆవిడ కాల్ చేస్తుంటాను. రెడీ. భారతదేశంలో సగటు మనిషి సాధారణ జీవితం గడపడానికి రోజుకి 38 రూపాయలు సరిపోతున్న ప్లానింగ్ కమిషన్ నిర్ణయాన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ నాగేంద్ర గారు సమర్థించడం పెనుదుమారనే రేపుతుంది. ఈ విషయంలో ఆయన సొంత నియోజకవర్గమైన నేతాజీ నగర్ వాసులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. త్వరగా అమ్మాయిలు వస్తున్నారు, క్వశ్చన్ అడుగుదాం. రెడీయా? అమ్మా, ఒక మనిషి బతకడానికి రోజుకు 38 రూపాయలు సరిపోతాయని మీ ఎమ్మెల్యే అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? పెంచను అయ్యా, ఆస్తలేదు. నువ్వేస్తావా? నాగేంద్ర గారు ఏది ఊరికే అనే మనిషి కాదండి. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి క్షణం బ్రతుకు బరువు మోసిన వాడికి తెలుస్తుంది కష్టాల విలువ, ఖర్చుల విలువ. ఆలోచిస్తే ఆయన అన్నదానిలో తప్పే ఉందండి. కాంట్రవర్సీ చేయాలయ్యా, ఇలా చెప్తే ఎవడు చూస్తాడు? తిట్టాలి. ఎవరోడు చెప్పింది? పులియర్గాడు అలా మేస్తారు. రాత్రి చీప్ 90, 30 రూపాయలు, ఓకేనా? అందులో టచింగ్ 10 రూపాయలు, మొత్తం కలిపితే 40 రూపీస్. అది రాత్రి అయిపోతే పొద్దున కెమెరా చూపించుకోండి. ఆయనేమో తెలియదు కానీ వాళ్ళ అబ్బాయి నిలబడితే మాత్రం ఖచ్చితంగా ఓటేస్తా. ఎందుకలా? అవును, ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఓ ఇదా బాపత, ప్రతి దానికి రేట్ ఉంటది ఇక్కడ, తెలుసు కదా. ఇది ఒకటి అలవాటు చేశారు మన పొలిటీషియన్స్. 500. నాకు రోజు ఆకే 50 రూపాయలు అయితే 38, 50 అనేది వదిలేస్తే ఖర్చులు తగ్గించుకుంటే మనందరికి మంచిదే కదా. మాత్రమే చెప్పలేమా? చూసారుగా కిషోర్, 38 రూపాయలు ఇష్యూ వల్ల నాగేంద్ర అభిమానులు ప్రజలు పెద్దగా ఇక్కడ గొడవ పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఇక్కడ గొడవ ఆగేలా కనిపించట్లేదు. దెబ్బ డైరెక్ట్ గా నాకు తగిలిన ఇండైరెక్ట్ గా వీళ్ళు నాగేంద్ర వ్యాఖ్యను వ్యతిరేకిస్తాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అమ్మా, ఓ వాటర్ బాటిల్ ఇవ్వమ్మా, ఎండలు మండిపోతున్నాయి. ఏసీ కారులో తిరిగే నాగేంద్రకి ఏం తెలుస్తాయి కామన్ మ్యాన్ కష్టాల గురించి? అసలు బుద్ధుండే అలా మాట్లాడుతున్నాడు నేతాజీ నగర్ ప్రజలు అంటున్నారు. ఎవరు మీరు? థర్డ్ ఐ ఛానల్ ద్వారా జనాల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంటే నాగేంద్ర అభిమానులు మనపై దాడికి ఎలా ప్రయత్నించారో మనం చూస్తున్నాం. బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం. వార్ స్టూడియో. ఏంటి పాయింట్ తీసుకోవడం మర్చిపోయారు సార్. నేను ఇప్పివరా? నేను ఇప్పివు. న్యూస్ రీడర్ పని టేబుల్ కింద డ్రెస్ తో కాదు, టేబుల్ పైన న్యూస్ తో. కొన్ని వైట్ షర్ట్ పెడితే కింద కాలు కనబడుతున్నాయండి. ఫ్రేమింగ్ చూసుకోరండి మీరు. కెమెరా ఎక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా? ఓ స్థాయి లేదు, ఓ స్థానం లేదు. ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వడానికి బయలుదేరుతుంటాడు. నిరంజన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆ పేపర్లు ఇక్కడ తగలెడితే న్యూస్ చెప్పుకొని జీతం తీసుకెళ్తా. సారీ సార్. స్టోరీ 1 సార్. అయోమయంలో అస్సాం పోలింగ్. బూత్ సినిమాల వైపు మాత్రమే తన దృష్టి అంటున్న తాప్సీ. ఏంటది? అయోమయంలో అస్సాం పోలింగ్ బూతు ఫుల్ స్టాప్. సినిమాల వైపు మాత్రమే తన దృష్టి అంటున్న తాప్సీ ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ లో కామాలు పెట్టరండి. బేసిక్ పంక్చువేషన్ తెలీదా? టైం కొట్టగానే మందు కొట్టడం కాదు సార్, టైమింగ్ లో కామాలు కొట్టడం తెలియాలి. అసలు ఎందుకు పుడతారో ఎలా పుడతారో తెలియదండి మనుషులు కొంతమంది. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, హర్ట్ అయిపోతారు. యా స్టోరీ 2 సార్. తగలెట్టండి సార్, నిరంజన్ గారు ఏదో తగలెట్టండి. టేక్. సూపర్ వెల్త్ గేమ్స్ లో దూసుకెళ్తున్న భారత్ 14 మెడల్స్ తో ఆగుద్దా ఊగుద్దా లాగుద్దా కాదండి, ఆగుతుందా ఊగుతుందా అని ఒక అచ్చ తెలుగు భాష మనకుంటే ఇక్కడ లొడల భాష రాశారు. అసలు ఇప్పుడు చూడండి, మొత్తం మూడ్ ఖరాబ్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ నా ఫేస్ లో కనబడుతుంది. సార్ బ్రేకింగ్ న్యూస్ సార్. ఫైనాన్స్ మినిస్టర్ కి హార్ట్ అటాక్ అంట. పోయాడా? లేదు సార్. సరిపోయింది పో. ఇంకా 24 గంటలు ఆ 24 న్యూస్ ఛానల్ ఆ హాస్పిటల్ బయటే ఉంటాయి. ఖర్బా సార్, టేక్ తీసుకోండి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలోని రాష్ట్ర కార్యాలయంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడానికి సరిగ్గా అరగంట ముందు కూడా ఆయన ప్రెస్తో మాట్లాడుతూ భారతదేశంలోని సగటు మనిషి బ్రతకడానికి రోజుకు 38 రూపాయలు ఉంటే సరిపోతుంది అనే ప్రణాళిక సంఘ నిర్ణయాన్ని సమర్థించారు. దాంతో సొంత పార్టీ కార్యాలయం నుంచి ఆయనపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆ ఒత్తిడే నాగేంద్ర గారి గుండెపోటుకు కారణమై ఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. సార్ తప్పకుండా సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సిస్టర్. అమ్మా, యా గివ్ మీ. థ్యాంక్ యూ. న్యూస్ పెట్టమంటారా సార్? మనం న్యూస్ చూడొచ్చు, కానీ మనమే న్యూస్ అయినప్పుడు చూడటం కష్టం. వదిలేమా. ఓకే సార్. బయట
నా పిఏ చక్రవర్తి ఉంటాడు, ఓసారి లోపల రమ్మనమ్మా. ఓకే సార్. సార్ ఏం చక్రవర్తి పరిస్థితి? ఏంటని మెల్లగా అడుగుతారేంటి సార్? పెద్ద కాంట్రవర్సీ అయ్యే మ్యాటర్ని మీ హార్ట్ అటాక్ అడిగితో మొత్తం ఊడ్చవతల పడేశారు. జనాల్లో మీ మీద సింపతి పెరిగింది సార్. మన కార్యకర్తలంతా మీరు బాగుండాలని చెప్పి పూజలు, ఒకవైపు టీవీలో ప్రోగ్రామ్స్, రేటింగ్స్, బొకేలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మీ ఫాలోయింగ్ చూస్తుంటే మత్తి పోతుంది సార్. అయితే నా కొడుకుని దింపాల్సిన కరెక్ట్ టైం ఇది. ఏంటి మా అమ్మ పెళ్ళికి రాలేదు? Yo, Basha, I'll call you back. let's bounce. Hey, where's Jessica, bro? We broke up. Broke up? Why? I don't feel it, bro. A girlfriend feel నాకు రావట్లేదు. ఓ మీకు ఆ ఫీల్ రావాలంటే ఎలాంటి అమ్మాయి కావాలి బ్రో? ఎలాంటి అమ్మాయో తెలీదు, బట్ I want magic. ప్రేమలో ఉండే ఆ మ్యాజిక్ కావాలి. I didn't find it in Jessica. That's why we broke up. మ్యాజిక్ వస్తుంది. Basha, let's go. అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే పేరు మామూలుగా రాలేదు, నీలాంటి వాడిని చూసే పెట్టుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ కార్తీ. ఆ చికాగో బ్రాంచ్ తాలూకు ప్రాజెక్ట్ ప్లాన్ సబ్మిట్ చేస్తాను, రెడీయా? అయిపోయింది సార్, ఆల్మోస్ట్ 90% అయింది. ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ 2 numbers, 0 and 100. సార్. పని జరిగితే 100, జరగకపోతే 0. ఎస్ సార్. డోంట్ కమ్ విత్ నంబర్స్ ఇన్ బిట్వీన్, కమ్ విత్ యువర్ వర్క్. ఓకే సార్. 2 hours లో ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి. ఓకే? షూర్ సార్. దిస్ ఈస్ ద హైవే, దిస్ ఈస్ 5-star resort and the entire project is golf course. We are looking forward to work with you. Thank you. సార్ అవి బాబు బిల్ సార్. ఒక్క నెలలో $20,000 సార్. వీడికి అసలు డబ్బు విలువ తెలుస్తుందా మూర్తి? 25 ఏళ్ల క్రితం ఏదో సాధించాలన్న కలతో వచ్చి మనం ఎదగటమే కాదు 10 మందికి పని కల్పించాలన్న ఆశతో డాలర్ మిగుల్చుకుంటా ఈ స్థాయికి వచ్చాను. వీడేమో ఇలా తయారవుతున్నాడు. వీడిని మార్చడం ఎలా మూర్తి? సార్ డాలర్ రూపాయి రేటుకి పడిపోవడం చూస్తామేమో, కానీ అవిబాబు మారడం మాత్రం ఇంపాసిబుల్ సార్. వాడు ఎక్కడున్నాడు ఒకసారి ఫోన్ చేయి. American born confused they say. American born confused they say. Mom, Hey mom, good morning. What do we have for breakfast? Mom, I'm talking to you. Ugh.